హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి మహా అంది సునంద. చాలా అందంగా ఉంది కదా! అమ్మా! ఆ అమ్మాయి అవును. అన్నయ్య గనక వచ్చి ఉంటే ఈ అమ్మాయి మెడలో ఇప్పుడు 3 ముళ్ళు వేసేసేవాడు అని మహా అనగానే సునంద నవ్వుకుంది. ఏంటి అత్తమ్మ బయట వాళ్ళ ఫంక్షన్‌కి వచ్చినట్లు ఇప్పుడా రావటం? మీకు ముందే చెప్పాను కదా! 4:30 రోజుల ముందే వచ్చి దగ్గర ఉండి అన్నీ చూసుకోమని. ఏం చేయను శరత్, మధుకి ఒంట్లో బాలేదు, జ్వరం. పైగా నువ్వు సడన్‌గా చెప్పావు. నాకు టైం కుదరలేదు. ఏంట్రా మధు, ఒంట్లో బాలేదా? తలనిమురుతూ ఆప్యాయంగా అడిగాడు శరత్. శరత్ అంటే చాలా ఇష్టం మధుకి. అవును మామయ్య, మామూలుగా జ్వరమే అంతే అని విజయ్ వైపు చూసి, ఎలా ఉన్నారత్తా? విజయ్ కంట్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా మేనకోడల్ని హత్తుకొని, క్షమించే, దగ్గర ఉండి కూడా ఆ నరకం నుంచి నిన్ను బయటికి తీసుకొని రాలేకపోతున్నాం. మధుకి మాత్రమే వినిపించేలా ఉంది. ఏంటత్తా ఆ మాటలు? మాటలు కాదే బాధ. నా తమ్ముడికి ఉన్న మూర్ఖత్వం ఈ భూప్రపంచం మీద నాకు తెలిసి ఎవరికీ ఉండదు. వాడితో గొడవపడి నిన్ను ఇంటికి తీసుకొని వద్దాం అనుకున్నా. ఆ కోపంలో నిన్ను ఏమైనా చేస్తాడని భయం. బయట అందరూ ఓ తల తల ఒక మాట అంటే మీ నాన్న మీ మామయ్యని చంపటానికి కూడా వెనుకాడడు, తెలుసు కదా! నేను చాలా సంతోషంగా ఉన్నానత్తా. పెద్ద పాప పెళ్లి చూడాలనే వచ్చాను నవ్వుతూ అంది సునంద. విజయ్ విజయ మధు మాటలు వింటున్నారు. రా లోపలికి. బట్టలు లేనట్టు ఈ పాత బట్టలు వేసుకున్నావేంటే? అలా మాట్లాడకత్తా, ఇవి అమ్మవి అంది. సారీ, పద లోపలికి. ఏంటి లోపలికి? ఒక్క నిమిషం మధు. ఏంటి మామయ్య? జగదీష్, నా మేనకోడలు మధు, మధులత, మా అత్తమ్మ భువన అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు. నమస్తే అండి అని చిన్నగా పలకరించింది మధు. పైనుంచి ఇదంతా చూస్తూనే ఉంది శ్రీవల్లి. అక్షయ్, ఏంటి శ్రీ, అక్కడ మీ చెల్లి చూడు, మామయ్య మేనత్తను చూడగానే ఎలా నటిస్తుందో. ఏం లేని దాంట్లా బట్టలు వేసుకొని వచ్చింది. నలుగురు మధుని చూస్తే అందరూ మన కోసం ఏమనుకుంటారు? అక్షయ్, నాకు ఎందుకో మధు మామయ్య గారి కోసం అందరూ చెడుగా అనుకోవాలనే ఇక్కడికి వచ్చినట్లుంది. శ్రీ శ్రీ మాటలు విని అక్షయ్ మధుని చూశాడు. జగదీష్ గారిని పలకరించి సునంద మహాల వైపు చూసి ఒక నవ్వు నవ్వి భువన పక్కన నిలబడింది. తనకి మనం బట్టలేమీ కొనలేదు కదా! ఉన్నవి వేసుకొని తను ఎలా ఉన్నా మనకి వచ్చిన నష్టం ఏం లేదు శ్రీ. ఏంటి అక్షయ్, నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఊర్లో జనానికి తెలుసు మధుని మనం ఎలా చూసుకుంటామో. కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు కదా! వాళ్ళు మధుని చూస్తే మనల్ని ఛీ అంటారు. అంత సీన్ లేదు. మధు కోసం బిజినెస్ పరంగా ఎవరికీ తెలీదు. నాకు చెల్లి ఉందన్న విషయం నా ఫ్రెండ్స్‌కి కూడా నేనెప్పుడూ చెప్పుకోలేదు. కాబట్టి నో ప్రాబ్లమ్. అంతగా ఎవరైనా ఏమన్నా అంటే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. డోంట్ వర్రీ, నువ్వు ఫంక్షన్ ఎంజాయ్ చెయి. ఏం ఎంజాయ్ చేయను? మీ అత్త చిటికీ మాటికి ఏదోటి పని చెప్తుంది. చేయకపోతే చస్తున్నాను అంది శ్రీవల్లి. ఇంకా నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మధు వచ్చింది కదా! అత్త నీకే పని చెప్పినా మధుకి చెప్పు, చేస్తుంది. సరేనా? సరే అక్షయ్, ఇక్కడే కూర్చో. కూల్ డ్రింక్ తీసుకుని వస్తాను. హే, అవసరం లేదు. పద, ఇద్దరం కిందికి వెళ్ళి తాగుదాం. గోల్డ్ ఎక్కడ పెట్టావు? బ్యాగ్లో పెట్టాను. లాక్ వేశాను అక్షయ్. గోల్డ్ తీసుకునిరా. ఇప్పుడే మామయ్య వాళ్ళ అబ్బాయికి ఇప్పుడేగా. సరే సరే అని గోల్డ్ బ్యాగ్ తీసుకుని కిందికి వచ్చింది. ఇక్కడ మధు భువన గారితో కలిసి లోపలికి వచ్చింది. ఊరి పెద్ద మనుషులు మధ్యన కూర్చుని మాట్లాడుతున్నాడు ప్రభాకర్. లోపలికి వస్తున్న కూతుర్ని చూడగానే షాక్ అయ్యాడు. ఆ లంగా ఓణీలో మధు అచ్చం శ్రావణిలానే ఉంది. ఆ నడక, రూపం, రంగు, నవ్వు, ఆ కళ్ళు చూడగానే ప్రభాకర్ విస్తుపోయాడు. మధునా? శ్రావణినా?
ఆ బట్టలు నేను శ్రావణికి పుట్టినరోజున కొన్నాను. కానీ మధు ఇవి ఎలా దాచుకుంది అనుకుని బట్టలు అబ్జర్వ్ చేశాడు. ఆ లంగా ఓణిలో భువన గారే మధు ఓణీల ఫంక్షన్‌కి దగ్గర ఉండి మరీ వర్క్ చేయించారు. మధు ఆ బట్టలు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. తన ఫంక్షన్ నాడు వేసుకున్న ఆ లంగా ఓణి మళ్ళీ ఇప్పుడు వేసుకుంది. ప్రభాకర్ మనసంతా భారంగా మారింది. శ్రావణి జ్ఞాపకాలు తన్ని అతలాకుతలం చేశాయి. ప్రభాకర్ అంటూ పిలిచారు తన ఫ్రెండ్స్. చెప్పు రఘు, మీ మేనల్లుడు పెళ్ళి మీ బావ చాలా రిచ్‌గా చేస్తున్నాడు. మీ అమ్మాయి మధు కూడా పెళ్ళిడికొచ్చింది కదా! తన పెళ్ళి ఎప్పుడు చేస్తావు? నవ్వుతూ అడిగారు. అటుగా వచ్చిన మధు, భువన గారు ఆ మాటలు విని ఆగిపోయారు. కానీ కూల్ డ్రింక్ తాగుతున్న శ్రీవల్లి, అక్షయ్ తన తండ్రి ఏం చెప్తాడా అని ఆతృతగా చూశారు. ఎందుకు చేయడు? మన ప్రభాకర్‌కి ఉన్న ఆస్తి ఇక్కడ ఎవరికుంది? మధు పెళ్ళి మామూలుగా చేయడు. అందరూ ఆశ్చర్యంగా చెప్పుకునేలా చేస్తాడు. అయినా మన ప్రభాకర్ దెబ్బ కాయాలంటే ఎవరికీ తరం కాదు అన్నారు. స్థిమితంగా ఉండలేకపోయాడు ప్రభ. చేస్తాను, బాగా చేస్తాను పెళ్ళి అంటూ కోపంగా మధుని చూశాడు. తలదించుకొని పక్కకు వెళ్ళిపోయింది మధు. భువన గారు కోపంగా కొడుకు వైపు చూసి మధు దగ్గరికి వెళ్ళారు. మధు, నానమ్మ అంది లేని నవ్వు తెచ్చుకొని. మీ నాన్న ఏదో అన్నాడు అని ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా? నేను ఎందుకు ఏడుస్తాను? ఏడుస్తావో లేదో నాకు తెలుసు కదా! పద నిన్ను పెద్దబావ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని మధు చేతిని పట్టుకుని లోపలికి వెళ్ళింది. జరిగిందంతా చూసిన విజయ్ శరత్ చేతిని గట్టిగా పట్టుకొని, ఏంటండి వీడు అస్సలు మారడా? బాధగా ఉంది. మారితే నీ తమ్ముడు ఎందుకవుతాడు? వీడిని వీడిని 3 కాదు 10 చెరువులు నీళ్లు తాగించే అల్లుడు రావాలి. అప్పుడు కానీ నీ తమ్ముడు తిక్క అనగదు. నువ్వు ఏం బాధపడకు. మధుని ముందు రెడీ చెయ్యి. ఏం లేనట్టు ఉంది. మీ తమ్ముడు ఎలానో తన ఆలనా పాలనా చూడడు. గెస్టులందరూ ఉన్నారు కదా! మధుని మీ తమ్ముడు కూతురిగా పరిచయం చేయకపోయినా నువ్వు మాత్రం మధుని మన మేనకోడలుగా పరిచయం చెయ్యి. సరేనా? సరే అండి అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది విజయ్. శరత్ కోపంగా ప్రభాకర్ వైపు చూసి మనసులోనే బండబూతులు తిట్టుకున్నాడు. అమ్మా, ఏంటి మహా? పద లోపలికి. ఎంతసేపు ఇక్కడ బయట ఉంటావు? సరే పద అని జగదీష్‌తో పాటు అందరూ లోపలికి నడిచారు.